హాయ్ అండి, వెల్కమ్ టు డిఎస్సి బడి ఛానల్. మనం ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ని జీకేను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళినట్టయితే, కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసి చైర్మన్గా ముఖేష్ కుమార్ సిన్హాను 2025 జనవరి 13న కేంద్రం నియమించింది. 2025 ఏప్రిల్ వరకు ఈయన ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఈయన హైదరాబాద్లోనే గోదావరి నది యాజమాన్య బోర్డుకి చైర్మన్గా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేవరకు, వాతావరణ మార్పులు, మానవ తప్పిదాలతో ప్రపంచవ్యాప్తంగా జీవవైవిధ్యం క్షీణిస్తుందని జీవవైవిధ్య పర్యావరణ వ్యవస్థ సర్వీసులపై అంతర్ప్రభుత్వాల వేదిక ఐపీబీఈఎస్ వెల్లడించింది. యుఎన్ఓ, యునెస్కో, యుఎన్డిపి, యుఎన్ఎస్ఎఫ్ ఏవో కలిసి సైన్స్ అండ్ పాలసీ ఫర్ పీపుల్ అండ్ నేచర్ సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది. అయితే ఈ నివేదికలో ముఖ్య అంశాలు ఏంటంటే, జీవ వైద్య క్షీణత ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఏటా 10 నుంచి 25 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 2000-2010 మధ్య కాలంలో జీవ వైద్య తగ్గుదల ప్రభావాన్ని 41% మంది ప్రజలు ప్రత్యక్షంగా చూడగా, 9% మందిలో తీవ్ర ఆరోగ్య సమస్యలు, 5% ప్రాంతాల్లో పోషకాహార లోపాలు పెరిగాయి. నెక్స్ట్ వీక్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ 2024 జనవరి 14న ఇందూరు, నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డును వర్చువల్గా ప్రారంభించారు. దీనికి చైర్మన్గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన భాజపా నాయకుడు పల్లె గంగారెడ్డి నియమితులయ్యారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణి నాగ్ మార్క్ 2 పరీక్షను భారత్ విజయవంతంగా పూర్తి చేసింది. రాజస్థాన్లోనే పోఖ్రాన్ ఇందుకు వేదిక అయింది. ఇది 3వ తరం ఫైర్ అండ్ ఫోర్గెట్ క్షిపణి. ఇట్స్ మెయిన్వి మీరు ఒక నోట్స్ మెయింటైన్ చేసుకోండి, ఓకేనా. మనం డైలీ వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా. భారత అమ్ముల పొదిలోకి ఐఎన్ఎస్ సూరత్, నీలగిరి, వాక్షీర్ జాతికి అంకితం చేసిన ప్రధాని. ప్రపంచంలోనే అత్యుత్తమ నౌకాదళ శక్తిగా భారత్ ఎదుగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బుధవారం ఈయన 2 అత్యాధునిక యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ సూరత్లను, జలంధర్గామి ఐఎన్ఎస్ వాక్షీర్ను జాతికి అంకితం చేశారు. ఈ మూడు చేరడంతో భారత నౌకాదళ సామర్థ్యం మరింత పెరుగుతుందని మోదీ అన్నారు. అయితే ఈ జలంతర్గాములు ఉన్నాయి కదండి, కానీ నౌకాదళాలు జలంతర్గామి అయితే ఏ స్కీమ్ కింద చేయడం జరుగుతుంది అంటే, మీరు కంపల్సరీ ఆత్మనిర్భర్ భారత్ ఉంది కదా స్కీమ్ కింద చేయడం, ఆత్మనిర్భర్, ఓకేనా, దిశకు కొనసాగుతుందని పేర్కొన్న దేశం తయారైన రక్షణ ఉత్పత్తులను ఈ స్కీమ్ కింద ఇవి చేయడం జరుగుతుందండి, ఓకేనా. మనం ఒక్కొక్కసారి ఈ నౌకాదళాలు ఇవన్నీ ఏ స్కీమ్ కింద చేయడం జరుగుతుంది అంటారు. రీసెంట్గా జాతికి అంకితం చేసిన నౌకాదళాలు జలంతర్గామి పేర్లు అడుగుతూ ఉంటారు, అందుకని గుర్తుపెట్టుకోండి. ఓకే, డీటెయిల్డ్గా ఇప్పుడు నౌకాదళాలు ఐఎన్ఎస్ సూరత్ ప్రాజెక్టు 15Bలో భాగంగా తయారైన స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ విశాఖపట్నం తరగతికి చెందింది. మజ్గావ్ డక్ షిప్ బిల్డర్ దీన్ని నిర్మించారు. అయితే మనం ఈ యొక్క నౌకాదళ కొత్త జాతికి అంకితం చేశారు కదా, ఇవి ఏ టెక్నాలజీతో చేశారని ఒకసారి అడగొచ్చండి, ఓకేనా. అప్పుడు మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్, ఇవి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. ఐఎన్ఎస్ సూరత్ అనేది స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్గా దాన్ని బాగా తయారు చేశారు. నెక్స్ట్ ఐఎన్ఎస్ నీలగిరి ప్రాజెక్ట్ వచ్చేవరకు ఇది స్టెల్త్ ఫ్రీగేట్ అత్యాధునిక స్టెల్త్ టెక్నాలజీలో ఇందులో వినియోగించారండి. మనము అత్యాధునిక స్టెల్త్ టెక్నాలజీ అనేది గుర్తుపెట్టుకోవాలండి బాగా, ఓకే. ఐఎన్ఎస్ వాక్షీర్ జలంతర్గామి స్కార్పియన్ క్లాస్ ప్రాజెక్ట్ 75 భాగంగా నిర్మించి ఆఖరి 6వ జలంతర్గామి ఫ్రాన్స్కి చెందిన నేవల్ గ్రూప్ సహకారం దీన్ని నిర్మించారండి, ఓకే. ఒకసారి ఇక్కడ ఐఎన్ఎస్ నీలగిరి ప్రాజెక్టులో డిజైన్ చేసిన వాళ్ళు ఎవరు కూడా నన్ను అడగచ్చండి. అయితే నేవీ వార్ షిప్ డిజైన్ బ్యూరో డిజైన్ చేసింది, ఓకేనా. ఇండియన్ నేవీ వార్ షిప్ డిజైన్ చేసిందని మనం గుర్తుపెట్టుకోవాలి, మెయిన్ పాయింట్ అండి, ఓకేనా. మీరు షార్ట్కట్లో నోట్స్ అనేది ఒక ప్రిపేర్ చేసుకోండి ఇదంతా చేసి. నెక్స్ట్ పాయింట్, పర్యాటక రంగానికి శాస్కీతో ఊతం. అసలు ఈ శాస్కీ అంటే ఏంటి అనేది మనకు తెలియదు కదా, ఓకే. ఈ శాస్కీ అనేది ఒక స్కీమ్ అండి, ఓకేనా, ఒక స్కీమ్. అయితే ఈ శాస్కీ దేనికి ఉపయోగం
ఇక్కడ చూడండి, శాస్కి పదం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ పథకం కింద 23 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు 2024-2025లో కేంద్ర ప్రభుత్వం 40 ప్రాజెక్టులకు 3,29,576 కోట్లు కేటాయించింది. ఇందులో రాష్ట్రంలో 2 ప్రాజెక్టులకు, అంటే ఏపీ రాష్ట్రంలో 2 ప్రాజెక్టులకు 17,235 కోట్లు ఇచ్చింది. అయితే 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణం కింద ఈ రాష్ట్రాలకు కేంద్ర సహాయం చేస్తుంది, ప్రపంచ స్థాయి ఐకానిక్ పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడం కోసం. ఈ స్కీమ్ కింద 50 సంవత్సరాల వరకు రాష్ట్రాలకు కానీ కేంద్రపాలిత ప్రాంతాలకు కానీ ఈ స్కీమ్ కింద ఇచ్చిన అమౌంట్కి 50 ఏళ్ళ దాకా ఎలాంటి వడ్డీ అనేది ఉండదండి. ఓకేనా. అయితే ఏపీలో మనకి ఇప్పుడు కొత్తగా 2 ప్రాజెక్టులు అనేది కేటాయించడం జరిగింది, అది ఈ స్కీమ్ కింద అండి. ఓకేనా. మనకి ఈ పథకం ఎలా అయినా అడగచ్చు. ఓకేనా. అది ఫస్ట్ది వైఎస్ఆర్ జిల్లా గండికోట గాజు వద్ద పర్యాటకుల మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం 77,091 కోట్లు ఖర్చు చేయనుంది ఇప్పటికీ వివిధ పనులకు. నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, శాస్కీ కింద ఎక్కడెక్కడ మనకు 2 పర్యాటక కేంద్రాలు ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారు, ఎక్కడెక్కడంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ జిల్లా గండికోట గాజ్. ఓకేనా. ఇక్కడ ఒకటి. నెక్స్ట్ రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి పేరుతో రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి పేరుతో 100 ఏళ్ల నాటి హ్యావ్లాక్ వంతెనను. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి మెయిన్ పాయింట్ ఇక్కడ నుంచి అండి. ఫస్ట్ పాయింట్ మన ఏపీ వరకు ఇది. వైఎస్ఆర్ జిల్లా గండికోట గాజు వద్ద పర్యాటకుల మౌలిక. నెక్స్ట్ వైఎస్ఆర్ జిల్లా. నెక్స్ట్ రాజమహేంద్రవరం గోదావరి పేరుతో అఖండ గోదావరి, రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి పేరుతో 100 ఏళ్ల నాటి హ్యావ్లాక్ వంతెన పుష్కర్ ఘట్ అభివృద్ధి పనులకు ఇది అన్ని కేటాయించడం జరిగిందండి. ఇవి 2. ఓకేనా. ఇలాంటివి బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇదిగోండి ముఖ్య ఉద్దేశాలు ఇదండి. 23 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు 2024-25లో కేంద్ర ప్రభుత్వం 40 ప్రాజెక్టులకు ఇవ్వడం జరిగింది. అయితే 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణం కింద రాష్ట్రాలకు కేంద్రం సహాయం చేస్తుంది, ప్రపంచ స్థాయి ఐకానిక్ పర్యాటక కేంద్రాలు అభివృద్ధి చేయాలని పథక ప్రధాన ఉద్దేశం. ఈ శాస్కీ అనేది పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడం కోసం అనేది ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఓకేనా. ఈ స్కీమ్ కింద 50 సంవత్సరాల దాకా ఎలాంటి వడ్డీ అనేది కేంద్రానికి చెల్లించే అవసరం లేదు. నెక్స్ట్ విపత్తులను చిత్తు చేసే కేంద్రాలు సిద్ధం. అయితే ఈ చిత్తు చేసే కేంద్రాలు ఎక్కడెక్కడ నెలకొల్పారు అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ నెలకొల్పారు అనేది మనకి ఇంపార్టెంట్ అండి. ఓకేనా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, NIDM. ఓకేనా. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. మనకు 2 సంస్థలు అనేవి ఉంటాయి. విపత్తులను ఎదుర్కోవడంలో ఎంతో కీలకం. కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ప్రతిష్టాత్మకమైన ఈ విభాగాలను రాష్ట్రంలో ప్రత్యేక ప్రాంగణాలు సిద్ధమయ్యాయి. ఈ నెల 19న వీటిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. అయితే ఇది ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో NDRF ప్రాంగణం ఇక్కడ మనకు కనపడుతుంది కదా, అది కృష్ణా జిల్లాలో కొండపావులూరులోనే. ఓకేనా. NDRF ప్రాంగణం మనకి ఇక్కడ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ NIDM ప్రాంగణం వచ్చేవరకు అక్కడ 2 ప్రారంభించారు. ఇది ఎక్కడ లొకేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. అయితే వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే, మన ఢిల్లీ తర్వాత NIDM కేంద్రం ఏపీలోనే ఉందండి. ఓకేనా. ఫస్ట్ ఢిల్లీలో ఉంది, తర్వాత ఏపీలోనే ఉందంట. దేశంలో విపత్తు నిర్వహణలో శిక్షణ పరిశోధనలకు ఢిల్లీలో NIDM ఏర్పాటైంది 2014లోనే ఏర్పాటైంది. అయితే 2014లోనే ఏపీ పునర్విభజన చట్టంలో చేర్చిన కేంద్రాన్ని అప్పటి కేంద్రం ఆంధ్రప్రదేశ్ కేటాయించింది.
దీని తర్వాత ఢిల్లీ తర్వాత రెండో కేంద్రం ఏపీలో ఏర్పాటైంది. కొండపావులూరులోని ఎన్డీఆర్ఎఫ్ ఎదురుగా 10 ఎకరాల స్థలం ఎన్ఐడిఎంకు కేటాయించారు. 2018లో మేలో నాటికి ఉపరాష్ట్రపతి దీనికి శంకుస్థాపన ఎవరు చేశారంటే వెంకయ్యనాయుడు ఉపనాయకుడు అండి. ఓకేనా. ఇక్కడి నుంచే దక్షిణాది రాష్ట్రాలకు సేవలు అందిస్తారు. యంత్రాంగాలను అన్ని విధాల సన్నద్ధం చేసి ప్రకృతి వైపరీత్యం ఎదుర్కొనే చూడడం ఈ కేంద్రం యొక్క బాధ్యత అండి. ఓకేనా. నెక్స్ట్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీద ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.